ఆలోచన కాన్సిక్వెన్సెస్ ఇది అత్యంత ప్రమాదకరమైన. నేనేమంటానంటే సార్, ఊరికే సనాతన ధర్మం అని సొల్లు కబుర్లు చెప్పుకుంటా గుళ్ళు గోపురాలు తిరుగుతా లేకపోతే మెట్లు గడుగుతా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలుగా చేయాల్సింది. నువ్వు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ల దగ్గర కూర్చో, కంపెనీస్ తో మాట్లాడు. పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా, యు జస్ట్ గో అండ్ మీట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడు. సార్ మా రాష్ట్రానికి రండి, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇంకోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఇదిగో ఈ కంపెనీకి రండి, హైదరాబాద్ ఈ కంపెనీలు పెట్టండి. అరే ఎక్కడ దాకా పోతాయి, మీ ఆనంద్ తీసుకురా విజయవాడ సాల్, నువ్వు విజయవాడకి రా, జస్ట్ స్టే దేర్. సినిమా పరిశ్రమ తీసుకురా, సినిమా పరిశ్రమను తీసుకురారు, మీ అన్నయ్య రారు, మీరు రారు, మీ కొడుకు రాడు, మీ తమ్ముడు రాడు. ఈయనేమో ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఆయన హైదరాబాద్ లో కూర్చుంటున్నాడు. నాగబాబు ఉన్నారా ఆంధ్రాలో? వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నారా? మీరు ఎట్లా ఎమ్మెల్సీలు అండి? మీరట్లా ఈ రాష్ట్రానికి ప్రతినిధులు? ఆంధ్రప్రదేశ్ లో ఉండరు, ఆంధ్రప్రదేశ్ లో తినరు, ఆంధ్రప్రదేశ్ లో ట్యాక్స్ కట్టరు, ఆంధ్రప్రదేశ్ లో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, ఆంధ్రప్రదేశ్ కి 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ లో మీ వ్యాపారాలు ఉండవు, ఆంధ్రప్రదేశ్ లో మీకు సంబంధించినటువంటి ఏ ఆస్తులు ఉండవు. మీరు కూర్చునేది హైదరాబాద్ లో, మీరు తినేది హైదరాబాద్ లో, మీరు పడుకునేది హైదరాబాద్ లో, మీరు ఆస్తులు కొనేది హైదరాబాద్ లో. మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు, మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవులు, మీకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలు, మీకు మాత్రం సొంత చాపర్లు వేసుకుని హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, కర్ణాటక, తిరుపతి తిరగటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టే డబ్బుల్లో నుంచి, పన్నుల్లో నుంచి మీకు మీ యొక్క విలాసాలకి డబ్బులు ఎక్కడి నుంచి రావాలా? వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇట్ సార్? వెరీ అన్ఫార్చునేట్. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టం. రమ్మనండి రామచరణ్, హైదరాబాద్ విజయవాడ రమ్మనండి. మీ పవన్ కళ్యాణ్ తీసుకురా, నువ్వు మీ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపో, రమ్మనండి, ఇక్కడికి రమ్మనండి, మీ ఫ్యామిలీస్ మొత్తాన్ని షిఫ్ట్ అవ్వమనండి, మీ ఇన్వెస్ట్మెంట్లు మొత్తం ఇక్కడికి దమ్మనండి, మీ వ్యాపారాలు దమ్మనండి, మీ అన్నయ్య నుంచి ఇక్కడ కూర్చోమనండి, మీరు ఎమ్మెల్సీ ఇప్పించిన ఆయన నుంచి ఇక్కడ ఫ్యామిలీ పెట్టమనండి. బై మీకైతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నచ్చదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కట్టే దాంట్లో నుంచి కోట్ల రూపాయలు మీ ఇళ్లకి, మీ బిజినెస్లకి, మీ పర్సనల్ వ్యవహారాలకి మొత్తం ఈ రాష్ట్ర ప్రజల డబ్బులు కావాలా? కనుక ఇది చాలా ప్రమాదకరంగా కాకమ్మ కబుర్లు వీళ్ళంతా. పెట్టుబడులు రూపాయి జీతం తీసుకుంటున్నాడంట మా పవన్ కళ్యాణ్ గారు, రూపాయి జీతం తీసుకుంటున్నాడని హోమ్ మినిస్టర్ వంగల్పూడి ఎంతో చెప్తారు. రూపాయి జీతం తీసుకుంటున్నాడని. ఈ రోజు లేకుండా నిన్న హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్లో పురుగులు అని ఇంకా ఆ పిల్లల చేత నవ్వించుకొని వచ్చింది. పిల్లలు నవ్విన రోజునే ఈ రాష్ట్ర ప్రభుత్వం చచ్చిపోయింది సార్. ఆ చిన్న పిల్లలు ఏమో అన్నం చూసి నవ్వారు అంటే వాళ్ళ గవర్నమెంట్ చూసి నవ్వారని అర్థం. చూపించారు కదా ఆమె, అది పురుగు కాదు, నేను వెంట్రుక చూపించాను, వెంట్రుక ఏదో పడితే చూపించాను. ఓకే సార్, వెంట్రుక ఎందుకు వచ్చింది సార్? ఒక హోమ్ మినిస్టర్ తినేటువంటి భోజనంలోనే వెంట్రుక రావచ్చా? హైజీనిక్ ఉండాలి కదా పిల్లలకి, ఇంకా చాలా హైజీన్ సార్. ఒక హోమ్ మినిస్టర్ వస్తున్నాడంటే నార్మల్ గానే ఏదన్నా ఒక రోడ్డు, ఏదన్నా ఒక ఊరికి వెళ్తున్నామంటే సార్, ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడంటే రోడ్డు వేస్తారు సార్, దానికి కొంచెం బ్లీచింగ్ కొట్టి వైట్ లైన్స్ కొడతారు సార్. అరే ఒక హోమ్ మినిస్టర్ నీ హాస్టల్ విజిట్ కి వస్తుంది, అరే నువ్వు వండిన అన్నంలో, హోమ్ మినిస్టర్ పెట్టిన అన్నంలో నీకు ఎంట్రీకి వచ్చిందంటే పిల్లలు తిన అన్నంలో ఇంకేం వస్తుంది? అంతే కదా. ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు మీరు, పిల్లలు లేనప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అనేది కదా. ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. సరే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ బహుశా నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా వ్యూవర్స్ కి చెప్తాను. దాన్ని చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక్క కోటి రూపాయలు కూడా ల్యాండ్ అవ్వలేదు, ఒక్క ఉద్యోగం కూడా ల్యాండ్ అవ్వలేదు. ప్రభుత్వం చెప్పుకుంటూ పోతుంది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, 6 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అని. సో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా పైన మాటలకు పరిమితం కాకుండా వీటిని గ్రౌండ్ చేయడం పైన సీరియస్గా దృష్టి పెట్టాలి. అదర్వైజ్ నంబర్ చూపించుకుంటూ పోతే, ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే ఏం ఉపయోగం ఉంటుంది సార్? ఉప ముఖ్యమంత్రి నేను రెడ్ బుక్ రాజ్యాంగం ఈ సొల్లు కబుర్లు కాదు సార్ కావాల్సింది. నీకు దమ్ముంటా, ధైర్యం ఉందా, నువ్వు వెళ్ళిపోయి ఒక 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ లో వేయించు. పరిచయాలు ఈ కంపెనీ సార్, నేను చెప్తున్నాను, ఈ ఇన్వెస్ట్మెంట్స్ 2029 వరకు కూడా చూపించిన దాంట్లో 10% రావు సార్. 10% రావు. ఇంకొక 4 years తర్వాత కూడా 10% రావు. జస్ట్ ఇవన్నీ కూడా ఎంవిఓలతో ఎండ్ అవుతాయి. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. 2023 మార్చి 3వ తారీఖునో, నాకు 7వ తారీఖున విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది సార్. మొత్తం ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తెలుసా? 16,32,000 కోట్లు సార్. 1,600 కోట్లు రాలా. పెట్టి ఖర్చు కూడా రాదు కదా, సమ్మిట్ కోసం మనం పెట్టి ఖర్చు కూడా రాదు. 1,600 కోట్లు రాలేదు ఈ రోజు వరకు వాళ్ళు పెట్టిన సమ్మిట్ వల్ల. సమ్మిట్లు పెట్టి ప్రజలని మోసం చేసేదానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. గవర్నర్ చేత 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పించిన రోజునే మీకు అర్థం కావాలి.
రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. సొల్లు కబుర్లు వేసుకొని 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో నేనున్నారు, ఈయన ఢిల్లీ దగ్గానే ఆయన వచ్చాడు, ఈయన ఢిల్లీ దగ్గానే ఆయన వచ్చారు, ఆయన ప్రధానమంత్రి మోడీ ఈయన లాక్కొని చాక్లెట్ ఇచ్చాడు, ఆయన్ని తినంటే ఈ జేబులోంచి తీసి బిస్కెట్ నోట్లో పెట్టాడు. ఎవరికి కావాలి సార్ ఈ సొల్లు కబుర్లు, థంబ్నెయిల్స్? ప్రజలకు ఉద్యోగాలు కావాలి, రాష్ట్ర ప్రజలకి, యువతకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు కావాలి, రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి, ఇన్కమ్ కావాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలి, జిఎస్టీ పెరగాలి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలి, మెరుగవ్వాలి, రవాణా వ్యవస్థ బాగుండాలి, ఎయిర్పోర్ట్లు కట్టాలి. ఈ రాష్ట్రానికి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజు పప్పు కూడా తింటున్నాం. దీంట్లో నుంచి బయటికి రావాలి. మన పిల్లలు ఇక్కడ ఇంజనీరింగ్లు చదివి తమిళనాడు, కర్ణాటక, కేరళ వెళ్ళిపోయి 5,000కి 10,000కి DTP ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి సిగ్గుపడాలి మీరు. అవును, ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ టౌన్కి పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కల్పించాం 10 ఏళ్లలో? నో, ప్రజలు పీపుల్ హ్యాస్ టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు సార్. మన ప్రజలకు చెప్పగలం అంతే. వాళ్ళు సినిమా యాక్టర్ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, రాష్ట్ర ప్రజలను చేస్తామంటే ఇట్ ఈస్ అప్ టు దెమ్. మా బాధ్యత ప్రజలు చైతన్యపరచడం, ప్రజలకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ చైతన్యం చేస్తూ పోవడమే బాధ్యత కదా. ఆ పని అయితే చేద్దాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మాకోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హాట్ టీవీ.